సిగ్గుండాలా, అది నీకుండాలి, మాట్లాడతానే సిగ్గుండాలి, అది నీకుండాలా, తెలుసుకోండి చరిత్ర అది నీకు తెలవాలా. ఆడ జరిగింది ఒకటి ఉంటది, దాంట్లో నువ్వు కులాన్ని, మతాన్ని, పొలిటికల్ని, పవన్ కళ్యాణ్ని తెచ్చేదాకా నీకు మనసులో వాడదు. అప్పుడే నువ్వు రావణ్ అవుతావు, అప్పుడే నువ్వు జోసఫ్ అవుతావు. ప్రశ్న ఎప్పుడు కాదు, ఇంత పడితే నేను నిన్నులో ప్రశ్న చూడలే. చూస్తే రావణ్ చూసినా లేదంటే జోసఫ్ చూసినా ప్రశ్న చూడలే. బత్తాయిలు రావణ్, దళితులు జోసఫ్, అంతే. భయపడడం అంటే ఏంటిదో, అలాగే నోరు, ఈ నాలిక ఉంది కదా, నాలిక జారడం, నోరు జారడం అంటే ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొన్న నాభిమాన యూట్యూబర్ ప్రశ్న పోయింది కదా, పెద్ద పుడింగ్ లాగా. మళ్ళీ దాని తర్వాత అక్కడ 2-3 జాగాల నోరు జారిండు. అది పాపం ఆయనకు తెలియలేదా మరి తెలుసా, అది తర్వాత విషయం. మళ్ళీ ఒక వీడియో తీసిండు, దాన్నే భయపడడం. ఇప్పుడు మీరు వినండి, మీకు వినిపిస్తా, చెప్పు. దానగూడెంలో దళితులని వాళ్ళ కులం పేరు పెట్టి తిట్టిన కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి తప్పు చేశాడు అని మనం అన్నప్పుడు, మరి అలాగే అదే కమ్యూనిటీలో ఉన్న ఇంకొక వ్యక్తిని మీరు ఆ కమ్యూనిటీ పేరు పెట్టి తిట్టడం తప్పు కాదా? ఎవరు తిట్టడం? నువ్వు నాభిమాన యూనివర్సిటీ ప్రశ్న నువ్వు రెచ్చగొట్టిన, నువ్వు దాన్ని హైలైట్ చేసిన. ఒకటే, అది మంచిదే, మంచి పని. దాన్ని మీడియా దాకా అందరికీ తెలిసేలాగా చేసింది మంచిగా. కానీ నువ్వు దళితులు అని అందులో ఒక 100 సార్లు అన్నావు. సో నువ్వు కులం మతంలా నువ్వు చిచ్చు పెట్టేటోని. ఎందుకంటే నువ్వు జోసఫీ కదా. అప్పుడప్పుడు అన్న నీలో కొన్ని రంగులు చేంజ్ అవుతాయి అన్న. అది నువ్వు పాపం నీకు ఉండదో తెలియదు, కానీ అప్పుడే నువ్వు జోసఫ్గా మారుతావు, అప్పుడే నువ్వు రావణ్గా మారుతావు. ఇది దళితుల టైంకి వచ్చే వరకు నువ్వు జోసఫ్ అయిపోతావు, అలాగే హిందువుల టైంకి వచ్చే వరకు రావణ్ అవుతావు. ఇక నువ్వు ప్రశ్న అని అనుకుంటున్నావు, కానీ అది శుద్ధ దండిగా ఏడు. జస్ట్ అండర్స్టాండ్. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఏ కులంలో కూడా కంప్లీట్ గా అందరూ దొంగలు ఉండరు. అరే నువ్వే ఇప్పుడు బోగ్గానివి చెప్తున్నావు ఏ కులంలో ఉండరని. నీలాంటోడే అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు లొల్లి పెట్టేది నీలాంటోడే. ఆడ జరిగింది ఒకటి ఉంటది, దాంట్లో నువ్వు కులాన్ని, మతాన్ని, పొలిటికల్ని, పవన్ కళ్యాణ్ని తెచ్చేదాకా నీకు మనసులో వాడది. బోకు ఏడు. కాపులైనా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మనిషిలా చూసే వాళ్ళే దాదాపు 80% ఉంటారు. మిగతా 10-20% ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఈ యాంటీ సోషల్ థాట్స్ ఉంటాయి. ఈ నా కొడుకులందరూ ఈ నా కొడుకులలో నువ్వు ఒక కొడుకు. మొత్తం కమ్యూనిటీ ఈ బ్లేమ్ ని బేర్ చేయాల్సి వస్తుంది. ఇది ఫ్యాక్ట్. అదే నువ్వు కానీ నాకు తెలిసిన నా ఫ్రెండ్స్, నాకు పరిచయం ఉన్న చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగిన బెజవాడలో ఉన్న నా కాపు సోదరులు కావచ్చు. అంటే దాని అర్థం ఏంటి? కాపు కమ్యూనిటీని జనరలైజ్ చేసి దయచేసి మీరందరూ కూడా చెప్తుందా కదా, ఆడ కాపులు, దళితులు, మాదిగలు, మాదిగలు అన్నది నువ్వు. నీ తర్వాతనే అందరు వచ్చిళ్ళు. నువ్వు ఆడ ఒక వ్యక్తి, ఒక చెల్లమ్మ, ఒక తమ్ముడని మాట్లాడలేవు నువ్వు. దళితుల గురించి, ఆడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినావు, జనసేన గురించి మాట్లాడినావు. నువ్వు వ్యక్తికి అన్యాయం జరిగిందని ఈడ మాట్లాడలేవు నువ్వు. హిందువుల టైం వచ్చే వరకు నీకు సాయి, హిందువులు సాయి, ముస్లిం కాదు సాయి, క్రిస్టియన్ కాదు సాయి అని అంటావు. ఏడు. ఎందుకంటే ఏ కమ్యూనిటీ కూడా తప్పు కమ్యూనిటీ ఉండదు. అది అందరికీ తెలుసు. కమ్యూనిటీ మొత్తం బాధపడుతుంది, పెట్టుకోండి. తెలుసు, అది కమ్యూనిటీ మొత్తం లైబుల్ అవుతుంది. రెండో విషయం ఇది మంచి వినాలి. ఈ రెండో విషయం విత్ వీడియో ప్రూఫ్ కనబడుతుంది. వంగవీటి మోహన్ రంగాకి సంబంధించిన వంగవీటి మోహన్ రంగా ఇప్పుడు మొత్తం పేరు వచ్చింది. వంగవీటి మోహన్ రంగా గారు ఇప్పుడు మొత్తం పేరు వచ్చింది. నేనైతే గారు అని అంట, ఎందుకంటే స్వర్గస్థులు, మనతోటి లేడు, సో వాళ్ళని గౌరవించాలి. కానీ ఇప్పుడు ఈనండి, అప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు ఏమంటుండో భయపడ్డా. వంగవీటి మోహన రంగా అనే వ్యక్తిని
ఈ రోజు వచ్చింది వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి నచ్చింది. మరి ఆ రోజు ఆ క్లిప్ వేస్తాం, మీరు చూడండి. రంగా విగ్రహం మీద మట్టో మసో పోస్తే ఇమీడియట్ గా 30-40 మందిని బ్యాక్ షాట్ మొత్తం 34 మందిని లేపేశారు కదా, మీరు తీసుకెళ్ళిపోయారు, అరెస్ట్ చేశారు కదా. రంగా మీద బురద చల్లితే ఒక బూతు కూడా నించోదానే, ఒక బూతు మాట్లాడింది మాత్రమే కాదు, బీసీ దళితులు బడుగు బలహీన వర్గాలు బెజవాడలో ఎస్పెషల్లీ దైవంలాగా కొలుస్తారు. కారణం ఏంటి తెలుసు, ఆయన అంత చేశాడు వాళ్ళకి. చేశాడు. మరి ఆయన అంతా చేస్తే మరి ఈ బొచ్చు నా కొడుకు ఏమన్నాడు, రంగాకు మట్టి ఊస్తే ఎంచ అరెస్ట్ చేసినావు, అంతమంది లేవట్టినావు అని పెద్ద పెద్ద మాటలు కొట్టినోడు ఆ రోజు. అంటే ఆ రోజు మీకు ఆడ అందరూ దళితులను చూసి ఉత్సాహంతో ఆ మాట మాట్లాడినావా? లేదంటే ఇక మరి నోరు, ఆ గటర్, ఆ నోరు నాలి, అది నోరు కాదు, అది నాలి, అది పాకురు పడ్డది కదా ఇప్పుడు వానాకాలం, పాకురు పడి నోరు జారినవా? ఎందుకు జారినావు? మళ్ళీ ఇప్పుడు నువ్వు రంగా గారి గురించి నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు. నువ్వు ఆ రోజేమో రంగా మట్టో బురదో పూసిల్లు అని అన్నావు. బొచ్చు ఏడు కమ్యూనిటీలకి అక్కడ ఉండే దళితులందరికీ కూడా, మళ్ళా దళితుల కొండ ప్రాంతంలో నివసించే ప్రజలకు కావచ్చు, వీళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చాడు వంగవీటి మోహన్. తెలుసు, మరి తెలుసు, మరి అది నీకు తెలవాలి. అది నువ్వు తర్వాత చదివినట్టున్నావు పాపం. మా బొచ్చులు అన్న నువ్వు తర్వాత చదివినట్టున్నావు. మరి అక్కడికి వచ్చినాక వారి నోరు జారినా అని మళ్ళా తర్వాత చదివినట్టున్నావు పాపం. చాలా చేశాడు, తెలుసు. అందుకని అతను కులాలకు అతీతంగా అతను ఒక హీరో లాగా చూస్తారు. నువ్వు ఉన్నావు బ్రిటిష్ నా కొడుకు, నువ్వు బ్రిటిష్. అప్పుడు చెప్తున్నావు కదా, అప్పుడే నువ్వు రావణ్ అవుతావు, అప్పుడే నువ్వు జోసఫ్ అవుతావు. ప్రశ్న ఎప్పుడు కాదు, ఇంత పడితే నేను నిన్నులో ప్రశ్న చూడలే. చూస్తే రావణ్ చూసినా లేదంటే జోసఫ్ చూసినా ప్రశ్న చూడలే. బత్తాయిలు రావణ్, దళితులు జోసఫ్, అంతే. చెప్పు. ఆ తర్వాత వంగవీటి రాధాబాబు ఎవరైతే ఉన్నారో తను కృష్ణలంక రాణి గారి తోటలో దాదాపు 20,000 దాకా పట్టాలు తెలుసు. ఏమంటారు, ఒక ల్యాండ్ మార్క్. కాపులొక్కలకే వంగవీటి మోహన్ రంగా సొంతమా? మరి అప్పుడు ఎందుకు మాట్లాడినావు బొచ్చుగా? మొన్న ఎందుకు మరి రంగా బురద మట్టి అని ఎందుకు అన్నావు? సొంతమా అంట. ఇప్పుడు వచ్చి బొచ్చు నా కొడుకు సిగ్గుండాలా? అది నీకుండాలా? మాట్లాడతానికి సిగ్గుండాలి, అది నీకుండాలా? తెలుసుకోండి చరిత్ర, అది నీకు తెలవాలా? తెలుసుకొని బెజవాడలో ఇప్పటికీ వంగవీటి మోహన్ రంగాన్ని ఎందుకు ఇష్టపడతారు, అది నీకు తెలవాలా? నువ్వు మాట్లాడినావు బొచ్చుగా, నువ్వు మాట్లాడినావు. జోహార్ రంగాన్ని దళితుల మీద దాడి చేయడం సిగ్గులేదా మీకు? అరే మరి అన్నాడు ఎందుకు నీకు సిగ్గులేదా? అన్నది నువ్వు, నీకు సిగ్గులేదా? రంగా ఒక విలువ లేదు, ఆడొక పేరుకు ఒక వాల్యూ లేకుండా నువ్వు మాట్లాడినావు, నీకు సిగ్గు రాదు? పెద్దోళ్ళం ఇవన్నీ అనాలని నాకు ఉంటుంది సార్. జోసఫ్ అంకల్ ఇవన్నీ అనాలని నాకు ఉంటుంది, కానీ ఏం చేద్దాం, నువ్వు పెద్దోళ్ళు అయిపోయి సార్. జోసఫ్ అంకల్ ఏడవండి. చెప్తున్నానంటే ఆ వీడియోలో జోహార్ రంగా అని అంటున్నారు, ఆ తర్వాత ఇమీడియట్ గా వెళ్ళి పడుతున్నారు. అసలు రంగా వంగవీటి మోహన్ రంగా పేరు ఎత్తడానికి కూడా మీకు అర్హత లేదు. ఎవడెవడైతే దళితుల మీద దాడి సరే, వంగవీటి మోహన్ రంగా పేరు నువ్వే లేవట్టినవు అన్న. ఆడ అసలు ఇష్యూ రాలేదు, అది పేరు తెచ్చిందే నువ్వే మాట్లాడినావు. వంగవీటి మోహన్ రంగా గారి గురించి నువ్వే మాట్లాడినావు తప్పుగా. మళ్ళా ఏర్పడుతుంది ఈ వీడియో చూస్తే అందరికి ఏర్పడుతుంది, నువ్వు భయపడుతున్నావు, సంథింగ్ నోరు జారినావు అని నీకు ఏర్పడుతుంది. మంచిదే, అందరు మనుషులు నోరు జారుతారు, భయపడతారు, దాన్ని క్షమాపణ అడగాల్సిందే. బట్ ఈ వీడియోలో నువ్వు క్షమాపణ అడగలే, ఇంకా మీదికి వెళ్ళి మాకే నీతులు నేర్పుతున్నావు. చరిత్ర తెలుసుకోవాలా, ఒక ఇది కాదని నువ్వు మాకే చెప్తున్నావు అన్న. ముందు నీవు తెలుసుకొని మాట్లాడాలా. గట్లా ఇది అంటారు, దీన్ని అంటారు నోరు జారడం, భయపడడం అని దీన్ని అంటారు. ఓకేనా? ఇంకోసారి ఇలా చేయకన్నా తెలుసుకో, చరిత్ర గురించి తెలుసుకో. ఎవరైనా సరే ప్రజెంట్ మనతో ఉన్న వాళ్ళు, బ్రతుకున్న వాళ్ళని అంటే ఓకే, వాళ్ళ దగ్గరికి పోయి క్షమాపణ అడగచ్చు ఏదైనా, కానీ మనతో లేని వాళ్ళ గురించి మాట్లాడడం తప్పుగా అన్న, చాలా తప్పది, పెద్ద తప్పది.
ఇది గుర్తుపెట్టుకో అన్న. మళ్ళీ ప్రశ్న జోసెఫ్ రావత్ గుర్తుపెట్టుకో. జై హింద్.